మీరు ఎలాగ చెప్తే మీ వాదన చెప్తారు. అంతకు మించి కొత్తగా చెప్పేది ఏం లేదు. మీరు కాళేశ్వరము ఆహా! ఓహో! అంటారు. అసలు కాళేశ్వరం ఆహా! ఓహో! అయితే కాళేశ్వరాన్ని మేము పట్టించుకోకుండానే గత క్రాప్‌లో ఈ దేశంలో హైయెస్ట్ క్రాప్ మేము పండించాము. ఎస్ఆర్ఎస్‌పీ నుంచెళ్ళి పండించాము. మిగతా గోదావరి నీళ్ళని వాడుకొని కాళేశ్వరం వాడకుండానే పండించాము అని చెప్తున్నారు గవర్నమెంటు. అట్లాంటప్పుడు కాళేశ్వరం యొక్క అవసరం ఏముంది అని అడుగుతున్నారు. ఒక ప్రాజెక్టు కట్టంగానే దానితోని రిజల్ట్ రాదు. దానికి ఇట్ విల్ టేక్ టైం, సమ్ టైం, కొంత టైం పడుతుంది, సంవత్సరం. ఎందుకంటే ఫస్ట్ కట్టంగానే అవి ఎట్లా ఫంక్షనింగ్ ఎట్లున్నది ఏందనేది వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళందరూ అబ్జర్వ్ చేసుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా నీకు ఇంకోటి ఇప్పుడు వచ్చిన క్రాప్ ఎప్పుడు వస్తుంది, ఓ 4-5 ఇయర్స్కు దానికి రిజల్ట్ తీసుకోగలుగుతాం. ప్లస్ ఫస్ట్లో కూడా రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ రాలేదు. ఇలా రిజల్ట్ రాకపోతే నువ్వు ఇలా ఎట్లా పెడతావు, మొదలు పెడతావు గోదావరి మీద. ఇలా గోదావరి ఇలా మల్లన్న సాగర్ మీద మొదలు పెట్టినావు, హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తా అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నావు? బికాజ్ ఆఫ్ కాళేశ్వరమే కదా, వాళ్ళు కట్టడం వల్లనే కదా కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు సిటీకి నీళ్ళు తీసుకొస్తా అనేది. సింపుల్. దాంతో ఆన్సర్, నీ క్వశ్చన్కు నీదే ఆన్సర్. ఇక ఇప్పుడు మీరు అన్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఇదంతా ఒకటి ఉంటుంది అని. మొన్న ఏమని చెప్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఎస్ఆర్ఎస్పి దగ్గర పోయి మిగతా ప్రాజెక్టుల దగ్గర పోయి ఇవి మా కాంగ్రెస్ హయాంలో కట్టాము, ఇప్పటికీ చెక్కు చెదరలేదు, కాళేశ్వరం కట్టిన 3 ఏళ్లలోనే కూలిపోయింది అంటున్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే కడెం ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే దేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినో అన్నిట్లలో చిన్న చిన్న రిపేర్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని దగ్గర ఊర్లే ఖాళీ చేయించింది అప్పట్లో. గంగాపురం అని అవన్నీ విలేజ్లు అన్నీ కడెం దగ్గర మొత్తం ఖాళీ చేయించిన సందర్భాలు నేను అట్లంటే నేను ఎవరి మీద కాదు, ఒక పని చేసినప్పుడు విమర్శ అనేది ఉంటుంది, ప్లస్ ఆ పనిని చూడడంలో విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఓకే మనం రోడ్ చాలా మట్టుకు వేస్తుంటాం, మరి 6 నెలల 3 నెలలనే రోడ్ డ్యామేజ్ ఎందుకైతే అంటే ఒకసారి వర్షం పడవచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మట్టి జతుకోవచ్చు, ఎన్నో మెనీ రీజన్స్ ఉంటాయి కదా. దాన్ని అట్లా ఎందుకు అర్థం చేసుకొని అంత ఎందుకు రిపేర్ చేసుకోలేకపోయినా మనది. ఇప్పుడు 2023 నాడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన తర్వాత అక్టోబర్లో రిపోర్ట్ ఇస్తే ఇప్పటివరకు దాని మీద ఎందుకు చేయలేదని, కేవలం బదనాం చేయాలనే నీళ్ళు నింపకపోవడము ఇవన్నీ చేయడం అనేది క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది. ఓకే. సో ఇప్పుడు సిబిఐ విచారణకి ఇచ్చారు. ఈ విచారణకి ఇచ్చిన నేపథ్యంలో రేపు భవిష్యత్తు ఏం జరగబోతుంది? ఏం జరగదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎట్లా స్టే అయిందో అది కూడా స్టే అవుతుంది. ఎందుకు స్టే అవుతుందంటే దీనిలో కట్ అండ్ పేస్టే కాబట్టి అందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏం చేయలేదు. ఇంకోటి బేసింగ్ ఆన్ దిస్ రిపోర్టే కదా, ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ మీదనే వాళ్ళు వేసినాడు. ఈ కమిషన్ ఏమైతే అంశాలు ఉన్నాయో అదే అంశాల మీద వాళ్ళకు అది చేసిండు. ఎప్పుడు కానీ సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఫైనాన్షియల్ అది ఉన్నప్పుడు అవుతుంది. కనుక ఫైనాన్షియల్ అదే లేదు ఇక్కడ. ఆల్రెడీ ఒక కమిషన్ తెచ్చింది కదా, ఇవన్నీ రిపోర్ట్లు ఇచ్చినాక మళ్ళీ ఇంకా సిబిఐ వచ్చి ఏం చేస్తారు? ఓకే. అంటే సిబిఐకి సిబిఐ ఇస్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఇరిగేషన్ అందులో కదా. ఓకే. దే ఆర్ నాట్ టెక్నికల్. ఓకే. మళ్ళీ వాళ్ళు ఏ టెక్నికల్ ఏదున్నా వాళ్ళు మళ్ళీ సిడబ్ల్యూసీఓ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే బేసింగ్ ఆన్ ద రిపోర్టో లేకపోతే ఇంకోటి ఎవరెవరు తీసుకోవాలి కదా. వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూర్చొని చేయలేరు కదా వాళ్ళు.